అన్నమాట. ఈరోజైతే మనం నోబితా డోరేమాన్ గురించి మాట్లాడబోతున్నాం. ఈసారి నోబితా డోరేమాన్ ఇద్దరు ఉంటారు ఒక్క స్టోరీలోనే. ఓకే, వీడియో అస్సలు మిస్ అవ్వకండి, స్కిప్ కూడా చేయకండి, ప్లీజ్ చూడండి. దీంట్లో చిన్న చిన్న షార్ట్స్ ఉంటాయి, ఫొటోస్ కూడా ఉంటాయి. ఓకేనా, ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, గంట కూడా కొట్టేయండి మర్చిపోకండి. పదండి వెళ్దాం. అనుకుంటే మనం డోరేమాన్ ఫ్యాన్స్ కి తెలిసి ఉంటది ఏంటి, స్కూబా డైవర్స్ చాలా కిందకి వెళ్ళారు అనమాట ఓషన్ కి. మొత్తం డీప్కి వెళ్ళారు, అంటే మొత్తం కాదు, కొంచెం డీప్కి వెళ్ళారు. వెళ్తే అక్కడ డోరేమాన్ అంటే ఏదో చిన్న చిన్న బొమ్మ లెక్క కనిపించింది వాళ్ళకి, చిన్న బొమ్మ లెక్క రౌండ్ గా బ్లూ కలర్ లో వైట్ కలర్ లో ఒక బెల్లుతో. స్కూబా డైవర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది డోరేమాన్. ఆ స్కూబా డైవర్ ఏంటి ఫోటో తీసి ఏంటి దాంట్లో పెట్టాడు, ఫేస్బుక్. ఆ ఫేస్బుక్ లో పెడితే అందరు వైరల్ చేశారు దాన్ని. మీరే ఫోటో చూడండి. చూసారు పైకి, అంటే ఆ బొమ్మ టెస్ట్ చేయడానికి ఎత్తడానికి చూసారు, అది రావట్లేదు. అది 10 kgs, అది అస్సలు రావట్లేదు. వాళ్ళు 5 members వచ్చినా అది రావట్లేదు, గట్టిగా లాగుతున్నారు. అంత ఒక మిషన్ వచ్చి తీసింది దాన్ని. సైంటిస్ట్ టెస్ట్ చేసి చూస్తే ఈ టెక్నాలజీ కన్నా అది 200 years ముందు టెక్నాలజీ, అంటే అంత టెక్నాలజీ ఉంది దానికి, దానికి డోరేమాన్ ఇక్కడికన్నా 200 ముందు టెక్నాలజీ, అది ఇక్కడికి వచ్చింది. అది ఎట్లా, సైంటిస్ట్ కూడా టెస్ట్ చేశారు దాన్ని. మిగతా మంది అంటున్నారు గల్లో ఒక ఏంటి అది ఉంది, ఒక మ్యూజియం ఉంది డోరేమాన్ది. ఆ మ్యూజియం చాలా మంది వెళ్ళొస్తారు. ఒక బొమ్మ పోయింది, అది డోరేమాన్ లాంటిది. అందరూ అది డోరేమానే, ఎవరో తీసుకెళ్ళి పడేశారు అని అంటున్నారు. కానీ ఎవరు తీసుకెళ్ళి పడేస్తారు దాన్ని? అంత సెక్యూరిటీ ఉండగా ఎట్లా పడేస్తారు కుంటా? కానీ ఎవరు పడేస్తారు? అంత సెక్యూరిటీ, ముందు సెక్యూరిటీ, వెనకాల సెక్యూరిటీ, మధ్యలో సెక్యూరిటీ, అంతమంది ఉన్నాగా ముందే ఎవరు పడేస్తారు వెళ్ళి? మీకు డోరేమాన్ ఎపిసోడ్స్ లో ఒక ఎపిసోడ్ ఉంటది, దాంట్లో డోరేమాన్ నీళ్ళలో పడిపోతారు. కొంతమంది అది అంటున్నారు. ఇదనమాట డోరేమాన్ స్టోరీ. కానీ ఎవరు పడేశారని ఇక్కడ డౌట్, ఇంకా తెలియలేదు ఆ డౌట్. అందరు ఫేక్ అని అంటున్నారు. కానీ డోరేమాన్ ఫ్యాన్స్ మాత్రం ఇది రియలే, ఇది డోరేమాన్ ఉన్నాడు, ఇది డోరేమాన్ చేశాడు. ఆ సైంటిస్ట్ రిపేర్ చేయడానికి చూస్తున్నారు, అది కొంచెం రిపేర్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు డోరేమాన్ స్టోరీ ఇంతే. ఇప్పుడు మనం నోబితా స్టోరీకి వస్తే పదండి, నోబితా స్టోరీకి వెళ్దాం. ఏంటి ఎప్పుడు 0 marks తెచ్చుకునేవాడు. ఈ గూగుల్ అడిగితే ఏంటి ఇదే ఫిక్షనల్ క్యారెక్టర్ అని అంటుంది. కానీ నోబితా డోరేమాన్ ఫ్యాన్స్ ఊరుకోరు అట్లంటే. నోబితా అన్నిట్లో 0 marks తెచ్చుకునేవాడు, డైలీ లేట్గా వెళ్ళేవాడు, వాళ్ళ అమ్మ నాన్నలతో తిట్లు తినేవాడు. అట్లనే తిట్లు తింటూ అట్లనే ఒక క్యారెక్టర్ ఇన్వెంట్ చేసుకున్నాడు. అంటే తన రూమ్ లో ఒక్కడే ఉండి ఆయనకి ఒక డిజీజ్ వచ్చింది, ఫిజాన్జో అదేదో ఉంటది. ఆ డిజీజ్ వస్తే తను డోరేమాన్ ఉన్నట్టు ఊహించుకునేవాడు. డోరేమాన్ ఇవి చెప్పాం కదా స్టోరీలు. డోరేమాన్ అట్లనే ఉంటే నాన్న కన్ఫ్యూజ్ అయ్యేవారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు అబ్బా అని. చూస్తూ ఉండి
ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ చెక్ చేసి మీ కొడుకు ఒక అదే డిజీజ్ ఉంది, మీ కొడుకుకి చెప్పారు. వాళ్ళ కొడుకుకి చెప్తే డోరేమాన్ అని ఎవ్వలేరు, వాళ్ళందరూ ఫిక్షనల్ అని డాక్టర్ చెప్తే చాలా సాడ్ అయిపోయాడు నోబితా. అయిపోతే ఇంటికి వెళ్ళారు వాళ్ళ మమ్మీ డాడీ అందరూ. ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ గన్ తీసుకొని అక్కడే చనిపోయాడు స్పాట్ లో. గన్ తీసుకొని షూట్ చేసి చనిపోయాడు. ఇప్పుడు నువ్వు గేమింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్. ఇది నోబితా స్టోరీ.